బ్యాడ్ విఎఫ్ఎక్స్ కి కొన్ని రీజన్స్ ఉంటాయి. అవేంటి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చి లైటింగ్ అండ్ షాడోస్. షూట్ చేసేటప్పుడు ఏదైతే లైటింగ్ అండ్ షాడోస్ పెడుతున్నారో సేమ్ థింగ్ సిజిఐ లో కూడా పెట్టాలి. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ షూట్ చేశాక సేమ్ ఏదైతే లైవ్ లైటింగ్ ఉందో దాంతో మ్యాచ్ చేస్తారు సిజిఐ లో. సెకండ్ థింగ్ సిజిఐ లో ఒక లైటింగ్ అనుకొని ఆ సెట్ కి తగ్గట్టు లైటింగ్ సెట్ చేస్తారు లైవ్ లో. ఇందులో ఏ ఒక్కటి ఫాలో అవ్వకపోయినా సరే విజువల్ గా అయితే మనకి తేడా కొడుతుంది అనమాట చూడగానే. సెకండ్ థింగ్ వచ్చి హాలీవుడ్ మూవీస్ లో చూసుకుంటే వాళ్ళ విఎఫ్ఎక్స్ అనేది చాలా రియలిస్టిక్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రతి మూవీకి ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ని పెట్టుకుంటారు. వాళ్ళ పని ఏంటంటే షూట్ చేసేటప్పుడే ఎర్రర్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారు అనమాట. లైక్ అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే పోస్ట్ ప్రొడక్షన్ లో ప్రాబ్లం అవుతాయో వాళ్ళు ఫీల్డ్ లో ఉండి ఆ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకుంటూ సీన్ ని రెడీ చేస్తారు. దీని వల్ల ఈజీగా పోస్ట్ ప్రొడక్షన్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా రియలిస్టిక్ గా చూపించడానికి హెల్ప్ అవుతుంది. బట్ మన ఇండియాలో ఈ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కాన్సెప్ట్ ని వాడరు మ్యాక్స్ మూవీస్ కి. ఎవరో రాజమౌళి లేకపోతే పెద్ద డైరెక్టర్స్ ఒక విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు. నెక్స్ట్ రీజన్ వచ్చి డెడ్ లైన్. సో మూవీ డెడ్ లైన్ ఒకటి ఇచ్చేస్తారు అనమాట. ఈ మంత్ లో ఈ డేట్ లో వస్తుంది అని చెప్పి పోస్ట్ ప్రొడక్షన్ లో ప్రెజర్ పడుతుంది. సో ఈ రిలీజ్ డేట్ కల్లా అయిపోవాలి అని చెప్పి. సో ఆ కంగారులో ఏం చేస్తారంటే క్వాలిటీ అనేది లాస్ అవుతుంది. మీరు చూసుకుంటే హాలీవుడ్ మూవీస్ చూడండి, వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. ఒక్కొక్క మూవీకి 1.5 years నుంచి 2 years వరకు తీసుకుంటున్నారు. బికాస్ ఫర్ దట్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసమే. ఇండియాలో అలాగా క్వాలిటీ మెయింటైన్ చేసేది రాజమౌళి ఎక్కువ చేస్తాడు. సో తన మూవీస్ అన్ని 3 years 2 years పైన పడతాయి. బికాస్ తన క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడు కాబట్టి. క్వాలిటీ కావాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఫ్యాన్స్ కూడా మీరు అలాగే వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంతవరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బై.